హాయ్ ఫ్రెండ్స్, చూడండి కొబ్బరి చట్నీ. ఇందాక కొబ్బరి చట్నీ చేస్తాను ఫ్రెండ్స్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇదిగో చూడండి కొబ్బరి చట్నీ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఊతప్పం చేస్తాను. ఊతప్పం ఆయకుడు వేస్తాను ఫ్రెండ్స్. దాంట్లోకి చట్నీ, కొబ్బరి చట్నీ, పుట్నాలు, మళ్ళీ దాంట్లో పచ్చిమిరపకాయలు, చింతపండు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉండిద్ది. మీరు కూడా ఇలా వండుకోండి, చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. తినాలనే కొన్ని తినాలనిపించిద్ది, కానీ రుచిగా ఉండిద్ది. పుల్లగా మరీ పులుపు ఉండదులే, లిమిట్లో పులుపు ఉండిద్ది. పచ్చిమిరపకాయలు కూడా మంట ఎక్కువ ఉండదు, చాలా టేస్టీగా ఉండిద్ది. చట్నీ అంతా మంచిగా తినాలనిపించింది, రుచిగా ఉండిద్ది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండిద్ది. సరిపడా ఉప్పు వేసాను. ఇందులో ఇప్పుడు దీన్ని ఇలా పోపు చేసాను ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు ఒక 3 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలు చేసాను. కొన్ని ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు వేసాను. తర్వాత కరివేపాకు ఫ్రెండ్స్. ముందు పొయ్యి మీద బాండి పెట్టాను, కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేసి తర్వాత కొంచెం నూనె వేసాను. నూనె వేసిన తర్వాత చిన్న మంట మీద సిమ్లో పెట్టేసాను ఫ్రెండ్స్. చిన్న మంట మీద పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్లో జీలకర్ర వేసాను, పచ్చెనపప్పు, మినపప్పు వేసాను. తర్వాత ఆవాలు వేసాను ఫ్రెండ్స్. ఆవాలు వేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేసాను. ఎండుమిరపకాయలు ముందుగానే వేస్తే బాగా నల్లగా మాడిపోతాయని కొంచెం పోపు దినుసులు వేగిన తర్వాత వేసాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది, చూడండి ఎంత బాగుందో. తర్వాత ఇది ఇక చట్నీ మిక్సీ పట్టుకున్నాను. కొద్దిగా వాటర్ వేసేసి మంచిగా మిక్సీ పట్టాను ఫ్రెండ్స్. మిక్సీ పెట్టి మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని ఇదిగో ఇలా పోపు రెడీ చేసుకొని ఈ పోపులో ఇప్పుడు ఈ చట్నీ అయిపోతున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చింది ఫ్రెండ్స్, తినాలనిపించింది, మీరు కూడా తినండి ఇలాగనే చేసుకొని. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది, మీకు కూడా నచ్చింది ఫ్రెండ్స్. మీరు చాలా అంటే చాలా బాగుంటుంది. నా ఛానల్ చాలా ఉండేవి ఫ్రెండ్స్, అన్నీ చాలా వంటలు పెట్టాను, చాలా చట్నీలు కూడా పెట్టాను ఫ్రెండ్స్. కొంచెం లింక్ ఓపెన్ చేసి చూడండి, దీని ప్రాసెస్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఆయకుడు వేసినప్పుడు కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి చట్నీ, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీంట్లో మనం మంచిగా ఇంకా రుచిగా రావాలి అంటే పాలు పోసుకుంటే వచ్చింది. కాగిన పాలు ఉంటాయి కదా, అవి పోసామనుకో చాలా అంటే చాలా బాగుంటుంది. నీళ్లు పోసామనుకో మామూలుగా ఉండిద్ది రుచిగానే, కానీ పాలు పోస్తే చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చిద్ది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మీ ముందే కలిపేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు నచ్చింది. ఓకేనా ఫ్రెండ్? చాలా రుచిగా ఉంది ఫ్రెండ్, చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది, చాలా బాగుంది, మీకు నచ్చింది ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నా ఛానల్లో లింక్లో పెట్టాను, చాలా వంటలు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా చట్నీకి సంబంధించినవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ లింకులు ఓపెన్ చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉండిద్ది, మీకు నచ్చిద్ది ఫ్రెండ్స్. మీకు చాలా నచ్చిద్ది. మీరు మీరు అంటే ఛానల్ని ఆస్వాదిస్తాం అంటే చట్నీని ఆస్వాదిస్తారు, అంత బాగుంటుంది. మీరు కూడా ఇలా రెడీ చేసుకొని తినండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కామెంట్స్ పెట్టండి, ఎలా ఉందో టేస్ట్ చేసి వండుకొని టేస్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? కామెంట్స్ కూడా పెట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.